అమ్మా అమ్మా నీ వెన్నెలా. ఒక అందమైన గ్రామంలో చిలుక ఉండేది. ఆ చిలుక చాలా చురుకైనది, కాని కొంచెం భయపడే స్వభావం ఉండేది. చిలుక తల్లి ఎప్పుడూ చెప్పేది, ఏం జరిగినా నిజం చెప్పాలి, నిజం ఎప్పుడూ కాపాడుతుంది. ఒకరోజు చిలుక చెట్టుపై ఆడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న రైతుగారి గింజల సంచిలో నుంచి కొన్ని గింజలు నేలపై పడిపోయాయి. ఆ గింజలను చూసి చిలుకకు చాలా ఆనందం కలిగింది. ఆకలిగా ఉండడంతో అనుకోకుండా కొన్ని గింజలు తినేసింది. అంతలో రైతు వచ్చాడు. చిలుక భయపడి చెట్టుపై దాక్కుంది. ఇప్పుడు ఏమీ చెయ్యాలి అని చిలుక ఆలోచించింది. అబద్ధం చెప్పాలా, పారిపోవాలా? అప్పుడే తల్లి మాట గుర్తుకు వచ్చింది. నిజం చెప్పాలి. చిలుక ధైర్యం చేసి రైతు దగ్గరకు వెళ్ళింది. అన్నయ్యా, ఆకలిగా ఉండి నేను మీ గింజలు తిన్నాను, క్షమించండి అని నిజం చెప్పింది. రైతు ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజం చెప్పావు కదా, అందుకే నీమీద కోపం లేదు అన్నాడు. అతను చిలుకకు కొద్దిగా గింజలిచ్చి, ఇకపై అడిగి తిను అని మృదువుగా చెప్పాడు. చిలుక చాలా సంతోషించింది. ఆ రోజునుంచి ఎప్పుడూ నిజాయితీగా ఉండేది. నీతి నీతి నిజం చెప్పే ధైర్యముంటే సమస్యలు స్నేహంగా మారతాయి. మీకీ కథ నచ్చితే అమ్మ చెప్పిన మాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నైతిక కథలు ఇంకా వస్తాయి.